వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. నేను మళ్ళీ ఒకటి మంచి ముచ్చటెత్తుకొచ్చిన. నిజంగా నాకు ఏమనిపిస్తుందంటే, ఈ ఇప్పుడు ఆల్మోస్ట్ డిసెంబర్ థర్డ్ అంటే ఏమైంది? అదొక 1 మంత్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3, 4 నెలలు. 4 నెలలు అంటే 60, 120, 120 డేస్. ఈ 120 రోజులైంది ప్రభుత్వం వచ్చి. అంటే భ్రమల్లో బతుకుతున్నారా అనిపిస్తుంది నాకైతే. అంటే భ్రమలు ఏంటంటే, మాకు అడ్డు అదుపు ఎవరు లేరు, ఇక మమ్మల్ని 10 ఏళ్ళ దాకా ఎవ్వరేం చేయలేరు, హ్యాపీగా మేము దున్నుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నట్లు తెలుస్తున్నది. మరి మేము ఎన్ని సూచనలు చెప్పినా దాన్ని పట్టించుకోవట్లేదు. కానీ రోజుకొకరినో, రోజుకో ఇద్దరినో, ముగ్గురునో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేర్చుకుంటున్నారు. ఎవరిని? ఇంతకుముందు బద్మాష్ పనులన్నీ చేసినటువంటి వాళ్ళను, బాగా డబ్బున్నటువంటి వాళ్ళను, లేకుంటే ఇంతకుముందు రాజకీయం చేసినటువంటి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి బిడ్డలనో, లేకుంటే కొడుకులనో, బావలనో, బామ్మరుదులనో, ఎవరినొక్కలను వాళ్ళను పిలుచుకుంటున్నారు, అకామిడేట్ చేసుకుంటున్నారు, కలుస్తున్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ నిరుద్యోగుల సమస్య ఎటువాయే, కళాకారుల సమస్య ఎటువాయే, విద్యాలయాల పరిస్థితి ఎటువాయే, ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిస్థితి ఏమవుతున్నది? ఇలా ప్రతి ఒక్కరూ ఘోరమైనటువంటి బాధ అనుభవిస్తున్నటువంటి తీరు కనిపిస్తూ ఉన్నది. గత ప్రభుత్వానికన్నా ఇప్పుడు ఇంకా బాధలు ఎక్కువ అవుతున్నాయా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇలా రైతులు కూడా రకరకాల ప్రాబ్లమ్స్, నీటి సమస్య కావచ్చు, కరెంటు సమస్య కావచ్చు, ఏదైనా వాళ్ళకు ఒక తీవ్ర స్థాయిలో సమస్య అయితే ఉత్పన్నమవుతోంది అనేది క్లారిటీగా తెలుస్తూ ఉన్నది. వీటన్నింటిని పక్కకు పెట్టి ఇలా నిమ్మకు నీరెత్తినట్లు వాళ్ళ షోకులు వాళ్ళే పడుతూ, వాళ్ళ షోకులు వాళ్ళే అనుభవిస్తూ మరి భ్రమల్లో బతుకుతున్నారా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. మరి ఇది ఎటు దారి తీస్తుంది? నిజంగా ప్రభుత్వానికి, ప్రజల నుంచి, తర్వాత ఇంకా రకరకాల సంస్థల నుంచి, సంఘాల నుంచి, లేదా నిరుద్యోగుల నుండి ఏమైనా వ్యతిరేకత వస్తుందా? వాళ్ళకి ఎంతవరకు ఓపిక? గత ప్రభుత్వం ఎన్నో తప్పులు చేసినా ఒక 10 ఏళ్ళు మాత్రం మోసిండ్రు, 10 ఏళ్ళు అనుభవించిండ్రు. ఆ 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అంత ఓపిక లేదు. 5 ఏళ్ళు లేకపోతే 2 ఏళ్ళు. 2 ఏళ్ళల్లో ప్రభుత్వం ఖతమయ్యే అవకాశాలు మాత్రం బలిష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఈ ప్రభుత్వం చేయొద్దని మేము నిరంతరంగా వీడియోలు పెడతా ఉన్నాం. కాస్తో కోస్తో వాళ్ళకన్నా వీళ్ళు బెటర్గా పరిపాలన చేస్తారన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కష్టపడి వాళ్ళని దించేసి వీళ్ళని ఆల్రెడీ ప్రభుత్వంలో కూర్చోబెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేయాలా? కమిటీలను వేయాలి. ఒక్కొక్క కమిటీని పిలుచుకొని వాళ్ళతో మాట్లాడుతూ, లేకుంటే ఆ కన్సర్న్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూర్చోబెట్టుకొని మాట్లాడి అది చేయాలి. కానీ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత, ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ఏం చేస్తారు? 5 ఏళ్ళు గిట్లనే గెంటుకుంటూ పోతారు. ఇప్పుడు దొరకని వాళ్ళు అప్పుడెక్కడ దొరుకుతారు? 5 ఏళ్ళు గిట్లనే పోతారు. పోయి లాస్ట్కి వస్తే గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అలాగే చేస్తారు. ఆ తర్వాత ప్రజల నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుంది.
వీళ్ళంతా ఊరుకోరు. మొత్తం సోషల్ మీడియా వారియర్స్, గత ప్రభుత్వాన్ని కూల్చినటువంటి సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు. వాళ్ళంతా ఊరుకోరు. వెంటనే ప్రజల యొక్క సమస్యల్ని నిరంతరంగా రోజు పెడతా ఉంటారు. ఆ సమస్యలు తీరవు. ప్రభుత్వానికి చాలా వ్యతిరేకత వస్తుంది, ఎఫెక్ట్ వస్తుంది. 2 ఏళ్ళల్లో కొట్టుకో గిలగిల కొట్టుకోవాలి, కుడిదిలబడ్డ ఎలకలాగా. అంటే కుడిదిల పడకన్నా ముందే జాగ్రత్త పడి ముందుకు పోతే బాగుంటుంది అని మా అభిప్రాయం. కానీ మేము కుడిదిల పడ్డ తర్వాత ఖచ్చితంగా ఆలోచిస్తాం పైకి ఎక్కాలన్నా వద్దా అని అనేటటువంటి ధోరణిలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి మీ ఇష్టం. మీరు కుడిదిల పడి బయటకు వస్తారా, అలానే చచ్చిపోతారా, ఏమవుతారా అనేది మీ ఇష్టం. మా ప్రయత్నం మేము నిరంతరంగా చేస్తూనే ఉంటాం. ఒకవేళ ఆ ప్రయత్నం సఫలీకృతం అంటే జరగకపోతే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఖచ్చితంగా తీవ్రంగా ఉండే విధంగా తెచ్చుకోవద్దని మరీ చెప్తా ఉన్నా. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే బక్క జడ్సన్ అన్న, నిజంగా ఆయన నిరంతరంగా కాంగ్రెస్ పార్టీకి కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయనకు ఫస్ట్ దఫాలో ఏదో ఒకటి అకామిడేట్ చేయవలసింది ఉండే, చేయలేకపోయారు. ఆయన ప్రయత్నం కూడా చేసిండు నిరంతరంగా. ఆయనకి యాక్సిడెంట్ అయ్యి చాలా సమస్య ఉన్న బాడీలో ఆయన అంత ప్రయత్నం చేసినా వీళ్ళు అలాంటివన్నీ కూడా 6 సంవత్సరాలు సస్పెండ్ చేయడం అనేటటువంటిది చాలా దురదృష్టకరం. అంటే స్టార్ట్ అయింది, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళను సస్పెండ్ చేయడం, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడి చేయడం, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళను దగ్గరికి రానియకపోవడం, ఎవరు ప్రశ్నిస్తే వాళ్లకు రకరకాల ఇబ్బందులు పెట్టడం అనేటటువంటిది మళ్ళీ సేమ్ గత ప్రభుత్వం చేసినట్లే ఈ ప్రభుత్వం చేస్తున్నట్లు ఇవాళ మనకు క్లారిటీగా తెలుస్తూ ఉంది. మరొక్కసారి చెప్తున్నా రేవంత్ అన్న, దయచేసి గత ప్రభుత్వం చేసినట్లు మీరు చేయకండి, ఇబ్బందుల పాలు కాకండి. డబ్బులు అనేది ప్రతి ఒక్కరు సంపాదించుకుంటారు, ప్రతి ఒక్కరికి ఉంటాయి, సంపాదించుకుంటారు. 80% జనం పాపం కూలీనాలి చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు. అది మీ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వంలో అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా కూలీనాలి చేసుకొని వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నటువంటి 80% జనం ఉన్నారు. కానీ ఇవాళ తీవ్రమైనటువంటి సమస్యలతో వాళ్ళు ఇవాళ కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని మీరు ఏదైనా మంచి రెక్టిఫై చేసి ప్రజా సమస్యల్ని తీరుస్తారేమో అనేటటువంటి అనుకుంటే మీరందరూ కూడా భ్రమంలో బతుకుతున్నట్లయితే మాకు క్లారిటీగా తెలిసిపోతున్నది. ఎందుకంటే ఎవరిని పిలవట్లేదు, పిలిచి కనీసం వాళ్ళను ఆ పార్లమెంట్ ఎలక్షన్లను వాడుకొని వాళ్ళకి ఎవరు ఏంటి అనేటటువంటి చూసి వాళ్ళకి అకామిడేట్ చేసి వాళ్ళ సేవలు తీసుకుంటారని చెప్పేసి అనుకొని మేము అనుకుంటే గత ప్రభుత్వానికన్నా దారుణంగా దరిద్రంగా చేస్తున్నట్లు మాత్రం తెలుస్తూ ఉన్నది. కానీ మీ ఇష్టం. ఎవరి గొయ్యి వాళ్ళే దువ్వుకొని దాంట్లో పడే పరిస్థితి మాత్రం మీరు తెచ్చుకుంటే మేమైతే ఏమీ చేయలేం. దయచేసి ఆలోచించవలసిందిగా కోరుతాం.